వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఉత్తరాంధ్రలో ఆ ముగ్గురు మంత్రులకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా పక్కన పెడుతున్నారా అంటే అవుననే చెప్పాలి. టికెట్ ఇవ్వకుండా పక్కన పెడుతున్నారా అంటే వాళ్ళని ఎంపీలుగా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారనే చర్చ ఉంది. ఆ దిశగా లీకులు వస్తున్నాయి. ఈ రోజున ఉత్తరాంధ్ర వైసీపీ నుంచి చూసినట్లయితే అసలు ఆ ముగ్గురు మంత్రులు ఎవరు అన్న చర్చ కూడా ఈరోజు తెర మీదకి వస్తుంది. ఈరోజు ఉత్తరాంధ్ర వైసీపీలో దాదాపు 6 మంత్రులు పార్టీని ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. ఒక బొత్స సత్యనారాయణ, ఒక ధర్మాన, ఒక ముత్యాల నాయుడు, అదేవిధంగా చూసినట్లయితే ఒక గుడివాడ అమర్నాథ్ రెడ్డి కానీ, అదేవిధంగా ఏదైతే సాలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రాజన్న దొర కానీ వీళ్ళంతా కూడా వైసీపీని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు ఈ రోజున. అలాంటి వాళ్ళలో 3 మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి ఈసారి టికెట్ ఇవ్వకుండా తమ సిట్టింగ్ స్థానాల నుంచి ఎంపీలుగా పంపించబోతున్నారని చర్చ ఉంది. ఎందుకంటే ఎలాగైతే సిట్టింగ్ల మీద తెలంగాణ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారో, బట్ ఆ తర్వాత చూసినట్లయితే సిట్టింగ్లు మార్చే విషయంలో కొంతమంది మంత్రులను కూడా మార్చబోతున్నారని చర్చ ఉంది. అయితే ఎమ్మెల్యేల కన్నా మంత్రులు మార్చినట్లయితే ఆ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక మంత్రి అంటే ఆ జిల్లా మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుంటారు. అలాంటి మంత్రికి టికెట్ ఇవ్వలేదు అంటే జిల్లా మొత్తం మీద వైసీపీ క్యాడర్లో కూడా డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంది, ఆయన అనుచరుల్లోనే కాదు. అందుకే వాళ్ళని ఎంపీలుగా పంపించాలని ఒక కొత్త ఈక్వేషన్ అంటే జంబ్లింగ్ సిస్టమ్కు జగన్మోహన్ రెడ్డి తెరదీశారనే చెప్పుకోవాలి. మంత్రులను ఎంపీలుగా, ఎంపీలని మంత్రులుగా. సో అలాంటి సిచ్యువేషన్లోని ఈ 3 మంత్రులను కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది బొత్స సత్యనారాయణే. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. గతంలో పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ తరఫున పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. రాష్ట్ర రాజకీయాల మీద ఆ స్థాయిలో ఒక హోల్డ్ అయితే ఉంది బొత్స సత్యనారాయణకు. విజయనగరంలో ఎదురులేని నేతగా కూడా పేరుంది. ఆయన భార్య గతంలో ఎంపీగా పనిచేస్తున్నారు. ఆయన తమ్ముడు గజపతి నగర్ నుంచి కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో బొత్స సత్యనారాయణని ఈ రోజున రేపటి ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి కాకుండా ఏదైతే విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఆ దిశగా బొత్స కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని కూడా అంటున్నారు. ఎందుకంటే అటు చిన్నసీని బొత్స మేనల్రెడ్డి ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారారు. అక్కడ ఆయన కానీ కోల్గట్ల వీరభద్రస్వామి లాంటి వర్గం బొత్స మరోసారి ఎమ్మెల్యే అయినట్లయితే తమకు మంత్రి పదవి ఉండదనే ఒక ఈక్వేషన్ తెర మీదకి తెచ్చి ఎప్పటి నుంచో ఆ దిశగా పావులు కదుపుతూ ఉన్నారు. ఇక చీపురుపల్లికి అవసరమైతే సందీప్ లాంటి వాళ్ళని బొత్స సందీప్ లాంటి వాళ్ళని ఎమ్మెల్యేగా చేయాలి, తన వైఫ్ అయినా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేయాలని కూడా బొత్స ఆలోచనలో ఉన్నారని చర్చ ఉంది. ఈ క్రమంలోనే చీపురుపల్లి నుంచి బొత్సను విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారనేది ఈరోజు వైసీపీ నుంచి వస్తున్న ఒక లీగ్గా చెప్పాలి. ఇక వేరే రెండో మంత్రి అంటే ఇక్కడ ధర్మాన ప్రసాద్. ఆయన ప్రజెంట్ శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఆయన మంత్రిగా పనిచేశారు వైఎస్ హయాం దాకా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి తన కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా ఆయన అన్న కృష్ణదాస్ని పక్కన పెట్టి ధర్మాన ప్రసాద్కు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది, రెవెన్యూ శాఖ మంత్రిగా. అయితే ధర్మాన ఏదో ఒక రూపంలో తన నెగిటివ్ వాయిస్ని అయితే గత కొంతకాలంగా వినిపిస్తూ వార్తల్లో ఉంటూ ఉన్నారు. అలాంటి ధర్మాన తన కొడుకు రామ్మోహన్ నాయుడుకు టికెట్ అడుగుతూ వస్తున్నారు. తన రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్నారు. రామ్మోహన్ నాయుడిని శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా వచ్చింది. అయితే శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళని ఢీ కొట్టాలి అంటే రామ్మోహన్ నాయుడు కంటే ధర్మాన అయితేనే ఆ ఈక్వేషన్లో ఫిట్ అవుతారని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. అందుకే ఎలాగైనా ధర్మాన్ని ఒప్పించి ఈరోజున ఆయన శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేయించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తూ వస్తున్నారు. ఇక వేరేజ్ మనం వచ్చినట్లయితే ఇక 3వ మంత్రి ఈ రోజున సాలూరు నుంచి రాజన్న దొర సుదీర్ఘంగా అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. ఒక సోలో ఇమేజ్ కూడా ఉంది. ప్రతిపక్షానికి పరిమితమైన వైసీపీ 2014 ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. అలాంటి ఆయనకు రెండోసారి మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చున్నారు. అలాంటి సాలూరు నుంచి గెలిచిన రాజన్న దొరకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఆయన అరకు ఎంపీగా పంపించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సో గతంలో కొత్తపల్లి గీత లాంటి వాళ్ళు అక్కడి నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇప్పుడు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి మంత్రులను ఎంపీలుగా పంపించే క్రమంలోనే ఈసారి సిట్టింగ్ ఎంపీగా ఉన్న అరకు ఎంపీగా ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి సాలూరు రాజన్న దొరను అక్కడి నుంచి పీడిత రాజన్న దొర ఆయన అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తున్నారు. త్వరలోనే ఈ 3 ఈ దిశగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక ఇండికేషన్ ఇచ్చున్నారు. చర్చలు కూడా జరిపే అవకాశం ఉందంటున్నారు. మరి మంత్రుల్ని ఎంపీలుగా పంపించాలనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రయోగం ఈ 3 విషయంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.